15 నెలల వ్యవధిలోనే న్యూజిలాండ్ భారత గడ్డపై ఘన విజయాలు సాధించింది. టెస్టు, వన్డే సిరీస్ ను గెలవని లోటుని తీర్చుకుంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ ముంగిట మరో సవాల్ను విసురుతుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ కి నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ టీ20 సిరీస్ స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత్ ఆడుతున్న చివరి టీ20 సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ ను కైవసం చేసుకుని మెగా టోర్నీలో ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టాలని భారత్ ఆరాటపడుతుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతుంది. ఇక తాజాగా వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న కివీస్ అదే జోష్ లో టీ20 సిరీస్ ను గెలవాలని పట్టుదలతో ఉంది. ఇకపోతే రెండు జట్ల మధ్య టీ20 హెడ్ టు హెడ్ రికార్డులు అలాగే విదర్భ క్రికెట్ స్టేడియం పిచ్చి రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే 10 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ టై అయింది. ఇక స్వదేశంలో భారత జట్టు కివీస్ తో 11 మ్యాచ్లు ఆడింది. అందులో భారత్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించగా కివీస్ 4 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఇక నాగపూర్ పిచ్చి సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలం. రాత్రిలో మంచు ప్రభావం ఉంటుంది. దీంతో బంతిపై పట్టు దొరకడం కష్టం. అందుకనే టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది. పవర్ ప్లే లో బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నా తర్వాత స్పిన్నింగ్ ఎదుర్కోవటం బ్యాటర్లకు కష్టతరంగా మారుతుంది. మొత్తానికి టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో నాగపూర్ వేదికగా జరిగే ఈ రోజు తొలి టీ20 టాస్ కీలకం కానుంది. జట్ల పరంగా చూస్తే ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. కానీ స్వదేశంలో ఆడుతుండడం, టీ20లో న్యూజిలాండ్ కంటే టీమిండియాకు మెరుగైన రికార్డు ఉండడం, అందులోని విదర్భ క్రికెట్ స్టేడియంలో టీమిండియాదే పైచేయి. దీంతో మొత్తంగా అన్ని విధాలుగా టీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.